వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అక్రమంగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న గంజాయి ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన 300 గ్రాముల గంజాయి, 2 పల్సర్ మోటార్ సైకిళ్లు మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సిఐ ఎస్ రఘురావు ఆధ్వర్యంలో ఎస్ఐ వై సైదులు మరియు సిబ్బంది ఎల్ బాలకోటి, ఎండి షకీల్లు ఛేదించగా జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. నల్లగొండ 2 టౌన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారము ఎస్ఐ 2 టౌన్ సైదుల వరకు రాగా నల్లగొండ పట్టణంలో సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేసి పట్టుకుంటే 3 వ్యక్తులు దొరికారు. ఒక అతను పారిపోయాడు. ఆ 3 వ్యక్తులు మహమ్మద్ అబ్దుల్ నయీం ఎలియాస్ ముజీబ్, ఇతను మునుగోడు మండలం మునుగోడు గ్రామము. A2 వచ్చేసి మహమ్మద్ సోహెల్, మహమ్మద్ ఎలియా తండ్రి సాదే, ఇతనికి హౌసింగ్ బోర్డు కాలనీ. అదేవిధంగా 3వ వ్యక్తి షేక్ లతీఫ్, ఇతను శ్రీనగర్ కాలనీ ఎంజీ కాలేజీ పక్కన ఉంటాడు. వీళ్ళు 3ని అప్రహరణ చేయడం జరిగింది. మా వాళ్ళు పట్టుకొని వాళ్ళను చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొంత గాంజా దొరికింది. ఆ తర్వాత అప్రహరణ అయిన వ్యక్తి బంటు కార్తిక్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు 3 కొంతకాలంగా, అంటే 4 కొంతకాలంగా గంజాయి బంటు కార్తిక్ అనే అతను తీసుకొని రావడము, వీళ్ళ గంజాయి సప్లై చేయడము, వీళ్ళు తాగడము, వీళ్ళతో పాటు తెలిసిన వ్యక్తులకు సప్లై చేయడము, అమ్మడము, ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వీళ్ళ 3ని మరియు 2 మోటార్ సైకిళ్ళు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టోటల్గా 300 గ్రామ్స్ గాంజా, 2 మోటార్ సైకిల్స్ అండ్ 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది ఈ రాఘవరావు సిఐ గారి ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది బాలకోటి, షకీల్, ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన పేరుతోని జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎక్కడైనా గాంజా ఉన్నా, డ్రగ్స్ అటువంటి సమాచారం ఉన్నా మా 100 డైల్ కానీ లేదా మొబైల్ నెంబర్ 8712670266 కానీ సమాచారం ఇస్తే మేము వెంటనే వాళ్ళ సమాచారం ఎవరిచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకు గాంజాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 నేరస్తులను కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.